హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే స్పెషల్ ఎగ్తో ఈజీగా 5 to 10 మినిట్స్ లోపు కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది మన క్వాంటిటీని బట్టి వేసుకోవాలండి. నేను ఇక్కడ ఎగ్స్ అనేవి ఎక్కువే తీసుకున్నాను కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్నాను. అండ్ దాంట్లో 6 చిన్న చిన్న ఉల్లిపాయలు ఇలా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిర్చి వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అనేది ఇట్లా ముందే వేసుకొని ఫ్రై చేసుకోవటం వల్ల ఆనియన్స్ అనేవి త్వరగా ఉడుకుతాయండి. సో ఇలా సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఒక ప్లేట్తో ఇలా కవర్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఉంచుకోవాలి. ఎక్కువసేపు అవసరం లేదు, జస్ట్ ఒక 2 మినిట్స్ ఉంచుకొని తీసేసి దాంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి. ఇలా కొంచెం పసుపు వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకుంటూ ఫ్లేమ్ అనేది లోలో ఉంచుకుంటూ ఈ ఆనియన్స్ని ఉడికించుకోవాలి. ఇప్పటి నుంచి ఫ్లేమ్ అనేది లోలోనే ఉంచుకోవాలండి. ఇట్లా లో ఫ్లేమ్లో ఉంచుకొని ఆనియన్స్ అన్నీ కూడా కుక్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ కొంచెం కుక్ అయిన తర్వాత ఎగ్స్ వేసుకోవాలి. నేను ఇక్కడ 6 ఎగ్స్ తీసుకుంటున్నాను. 6 ఆనియన్స్కి 6 ఎగ్స్ తీసుకుంటున్నానండి. ఎగ్స్ వేసే ముందు ఇలా ఆనియన్స్ అన్నీ కూడా పక్కకి ఇట్లా గంటెతో జరిపి మధ్యలో ఆయిల్ వచ్చే విధంగా వేసుకొని ఇట్లా ఎగ్స్ వేసుకోవాలి. అండ్ ఎగ్స్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఇంతకుముందు సాల్ట్ వేసుకున్నాం కదా, అవి ఆనియన్స్కి సరిపోయిద్ది. నెక్స్ట్ ఎగ్స్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇట్లా ఒక ఫ్లేమ్తో కవర్ చేసుకొని కొంచెం ఆ ఎగ్ ఉడికేంత వరకు ఉంచుకోవాలి. అండ్ తర్వాత ఇట్లా ఎగ్ మొత్తం కూడా ఇట్లా ఆనియన్స్లో మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలండి. మనకి ఇక్కడ చూడటానికి ఆయిల్ అనేది సరిపోదు అన్నట్టు అనిపిస్తుంది, కానీ ఎగ్ మొత్తం కుక్ అయిన తర్వాత ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇలా ఎగ్ అంతా కుక్ అయ్యే వరకు ఇలా ఒక 2 మినిట్స్ పాటు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇది ఈజీగానే కుక్ అయిపోతుందండి. అండ్ ఈ కర్రీ అనేది ఈజీగా 5 to 10 మినిట్స్ లోపు అప్పటికప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ దీంట్లో నేనైతే చాలా తక్కువ కారం వేసుకున్నాను. మీకు స్పైసీకి తగ్గట్టు కారం వేసుకుంటే సరిపోయిద్ది. అండ్ ఫైనల్లీ మనకు కావాల్సినటువంటి ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది.